అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ మీడియా, ఆంధ్ర మీడియా కొంత టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందంటారా? అవునండి, అదేం ప్రభుత్వ మీడియా కాదు కదా, అది ప్రైవేట్ మీడియా. తప్పకుండా వాళ్ళు కంట్రోల్ చేశారు. అంటే నేను అడిగేది ఏంటంటే, తెలంగాణలో తెలంగాణ రాష్ట్రానికి సొంత మీడియా సంస్థలు రావాల్సిన అవసరం ఉందంటారా? టు ఫోకస్ దేర్ ఓన్ ఇష్యూస్. మీడియా సంస్థలు రావాలి. నిజంగా మీడియా మనగలగాలంటే, అంటే ఒక ఫోకస్ తోటి వెళ్తే, నిజంగా ప్రజల సమస్యలు బయట పెట్టగలిగితే తప్పకుండా మీడియాగా కూడా ఇప్పుడు మిక్స్ అయిపోయి ఆంధ్ర ఇష్యూస్ తెలంగాణ ఇష్యూస్ మిక్స్ అయిపోయి చూపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్గా ఉండేటువంటి మీడియా సంస్థలు మీరు అన్నట్టుగా ఎక్కువ ఆంధ్ర ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేటువంటిది ఆరోపణ వినపడుతుంది. నేను అనేది ఏంటంటే, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకంటూ 1-2 ఛానల్స్, 1-2 మీడియా సంస్థలు ఉన్నాయి. ఆ సంఖ్య పెరగాలంటారా? తెలంగాణ రాష్ట్రం సంఖ్య పెరగాలి, వీళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు పెరగాలి. ఆంధ్ర న్యూస్ ఆంధ్ర వాళ్ళ న్యూస్ వాళ్ళ ఆ ఛానళ్ళు ఆంధ్ర ఛానల్ అనుకుంటే అటు వెళ్ళిపోవాలి. ఇక్కడున్నా స్థానికంగా వాళ్ళకి అంకితం అయిపోవాలి. వాళ్ళ అన్ని సమస్యలు వాళ్ళవి కూడా, అంటే కేవలం ఒక పొరుగు రాష్ట్రం న్యూస్ లో ఇచ్చినట్టుగా ఇస్తేనే మీకు మైలేజ్ వస్తుంది. మాకు మైలేజ్ వస్తుంది. మా సమస్యలు హైలైట్ కావాలి, మా సమస్యలు ఎక్స్పోజ్ కావాలి, మా దగ్గర జరుగుతున్న ఉద్యమాలు ఎక్స్పోజ్ కావాలి. అటువంటి పరిస్థితి వస్తుందంటారా ఫ్యూచర్లో? తప్పకుండా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. రాలేదా అన్ని? ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పేపర్లన్నీ విడిపోయి మా ఎక్కువ పబ్లిష్ చేస్తా ఉన్నారు. తప్పకుండా వస్తుంది, అన్ని రంగాల్లో వస్తుంది, అన్ని రంగాల్లో వస్తుంది. ఇక్కడ చైతన్యం, మీరు ఇంత మీడియా సంస్థలన్నీ ఆంధ్ర వాళ్ళు అయ్యి ఉండొచ్చు కాక, అట్లా పనిచేస్తున్న జర్నలిస్టులు మా వాళ్ళే. వాళ్ళందరూ స్వేచ్ఛ ఫీల్ అవుతారు తెలంగాణ సమస్యల పట్ల చెప్పాల్సి వస్తే. వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. తర్వాత ఇంకోటి చెప్తామండి, అంటే మీ నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా అంటారు కదా, మేజర్గా వామపక్ష ఉద్యమాలతో మమేకమైనటువంటిది ఉన్నది. సరే, మీ జిల్లాలో కూడా గతంలో చూస్తే కొంచెం ఫ్యాక్షన్ హత్యలు జరిగినటువంటి ఉన్నాయి, 70లో కానివ్వండి, లేట్ 70స్లో వాటిల్లో. అయితే ముఖ్యంగా ఇటీవల నయీం అనేటువంటి వ్యక్తి మీ జిల్లాని కేంద్రంగా చేసుకొని అనేక అరాచకాలు సృష్టించి అనేక చేసినప్పుడు కారణం ఏంటంటారు? నల్గొండ బేస్డ్గా ఇక్కడ ఇంత ఉద్యమం ఉన్నటువంటి జిల్లాలో అతను అసలు ఎవరు కూడా అన్కంట్రోల్డ్గా అతను చేసుకుంటే వెళ్ళిపోవడానికి కారణం ఏమంటారు? అంటే మీరు కూడా నల్గొండ జిల్లా వాసిగా తెలుసు, అంటే అంత లోతుగా వ్యాఖ్యానించితే మరి అది కరెక్టు తప్పు అనే నిర్ణయించాల్సింది మీరు. కానీ నా అభిప్రాయం అయితే, ఎప్పుడు మీలాంటి వాళ్ళకి ఎప్పుడు బెదిరింపులు కానీ అలాంటివి జరగలేదు? నాకు అట్లేం జరగలేదు. మా దగ్గర ఉండేదే ఉంది, పోయేదే ఉంది. మా దగ్గర ఉండేదే ఉంది, పోయేదే ఉంది. పైగా నిజంగా నిజాయితీతో పనిచేసే రాజకీయ నాయకుల్ని ఎవ్వరు ఏమన్నారండి. మా అమ్మ పేరు చెప్పి మా అమ్మ వస్తుందంటే భయపడేది రౌడీలు, గుండాలు. ఆమె ఏం చేయగలదండి? వచ్చి కొడుతుందా? కానీ ఆమె పేరు స్వరాజ్యం గారు వస్తుందట అంటే వాళ్ళు వెనక్కిపోయేది. ఈవెన్ జడ్జి కూడా అనేది ఆమె దగ్గర పరిష్కారం చేయపోయి ఈ మహిళా సమస్య తను బ్యాలెన్స్డ్గా చెప్తుంది, ఆమె చెప్పినట్టు వినండి అనేది. అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఈ రౌడీలు, గుండాలు ఎవరు కూడా వాళ్ళే తప్పుకునేది, వాళ్ళని బెదిరించే. హత్యలు జరిగిన రోజులు ఉన్నాయి, అవి జరిగిన తర్వాత పరిణామం చెప్తున్నా నేను. నిజాయితీగా వీళ్ళు పనిచేస్తారు అని అంటే వీళ్ళకు అందరు భయపడేది. అయితే నయీం లాంటి శక్తుల్ని కొంతమేర పోలీసులే పెంచి పోషించారు. ఒక రకంగా నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి, ఇట్లాంటి వాతావరణాన్ని ఎదుర్కోవడానికి ఇట్లాంటి గుండాలను ఎదిరించి వాళ్ళ మీద దాడులు చేయించిండు. అంటే మాకున్న అభిప్రాయం చెప్తా ఉన్నాను, నాకు అది కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు, కానీ అట్లా ఒక పోలీసులు ఎప్పుడైతే అండగుంటారో రెచ్చిపోతారు గుండాలు కానీ రౌడీలు కానీ ఇట్లాంటి శక్తులు. ఇంకా వాళ్ళు ఏం చేసినా పోలీసులు ఏమన్నారు కదా, పోలీసులే వాళ్ళ మనుషులే. ఇప్పుడు పోలీస్ భయం ఉండాలి ఏదైనా గుండాయిజం చేయాలంటే. మరి పోలీసులు అండ ఉన్నప్పుడు అట్లా చాలా జరిగినాయండి నల్గొండ జిల్లా. దీనికి దానికి అతీతం కాదు. అటువంటి కమ్యూనిస్టుల మీదనో లేకపోతే ఉగ్రవాదుల మీదనో నక్సలైట్ల మీదనో దాడులు చేయడానికి వీళ్ళని వాడుకొని తర్వాత వీళ్ళ పని అయిపోయాక వీళ్ళని వదిలిపెట్టి ఆ రకంగా పెంచి పోషించిన శక్తి అది. ఇవాళ అవునన్నా కాదన్నా సరే, తర్వాత క్రమంలో వాళ్ళ యంత్రాంగం మారి ఉంటుంది, పోలీసు యంత్రాంగం అవసరం కూడా తగ్గి ఉంటుంది. ఇప్పుడు ఆ నక్సలైట్ల ప్రభావం కూడా లేదు పెద్దగా, అవసరం కూడా తగ్గి ఉంటుంది. అవన్నీ కాలక్రమేణా అట్లాంటప్పుడు వీళ్ళ అవసరం కూడా ఉండదు కదా. వీళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటకు వస్తుంటాయి కదా, అట్లా వచ్చినాయి అరాచకాలు.
ఎన్ని అరాచకాలు అంటే ఏ ఉగ్రవాది ఏ నక్సలైట్ ఇన్ని అరాచకాలు చేస్తారండి? వాళ్ళు జనం కోసం పనిచేసిన వాళ్ళే, కాకపోతే పోలీసులకు గవర్నమెంట్కి శత్రువులు వాళ్ళు, అంతే కదా. అట్లా పెద్ద ఎత్తున జరిగిన ఘోరాలు అవి అన్నీ బయటకు వచ్చినాయి. అసలు చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని వాళ్ళ డెన్నుల్లో పెట్టుకోవటము అవన్నీ చాలా, ఇంకా వాటి మీద ఎక్కడ చర్య దొరికింది, ఎక్కడ పరిశీలన జరిగింది, ఇంట్లో ప్రభుత్వాల వాళ్ళకు కూడా ఎంతమందికి లింకులు ఉన్నాయో ఇవన్నీ కప్పేసుకున్న వ్యవహారమే చెప్పాలంటే. అది మొత్తానికి నల్గొండ జిల్లాకి ఒక మచ్చగా నయం ఉదంతాలని అది బయటికి రావటం మంచిది అయింది. అది మళ్ళా ఆ ప్రభుత్వంలో ఉన్న ఆయనకి బెదిరింపులు వస్తే అప్పుడు బయట పెట్టిండ్రు. ఎమ్మెల్యేకి వచ్చింది, మంత్రికి వచ్చింది, మంత్రి అనుచరునికి ఇంకో ఎమ్మెల్యేకి వచ్చింది, అట్లా వచ్చడం వల్ల బయటకు వచ్చింది. అది అంటే సామాన్యులకి మామూలు ఎవరైనా అట్లాంటి పీడ పోయింది జనానికి అయితే. కానీ దాంట్లో నేషనల్ ఎన్ఐఏ కృషి చాలా ఉంది. ఇమీడియట్గా వచ్చింది, యాక్షన్ తీసుకుంది నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, కేంద్ర సంస్థ, కాబట్టి చేయగలిగింది.